అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రెసెంట్ నేనైతే మంగళగిరి దగ్గర ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఈ పార్టీ ఆఫీస్ గతంలో ఒక షెడ్ లాంటి నిర్మాణంలో ఉన్న ప్రెసెంట్ దాన్ని విస్తరిస్తూ కొత్తగా ఒక బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఆ బిల్డింగ్ నిర్మాణం ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎప్పటిలోగా పూర్తయిద్దని చూపిస్తాను. అలాగే ఈ పార్టీ ఆఫీసు అమరావతి నుండి వచ్చే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు ఏ కనెక్టివిటీగా ఉన్నాయి, ఏ దగ్గర అవుతాయి అని చెప్పి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ పార్టీ ఆఫీస్ పక్కనే మయూరి టెక్ పార్క్ అని ఐటీ కంపెనీ సిద్ధం అవుతుంది. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2017లో మంగళగిరి ప్రాంతంలోని ఏరియాలోనే ల్యాండ్ అయితే సెలెక్ట్ చేసుకొని పార్టీ నిర్మాణం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే ఒక రేకుల్ షెడ్ లాంటి పెద్ద నిర్మాణం చేసుకున్నారు. అక్కడే పార్టీని అయితే రన్ చేశారు. ప్రెసెంట్ 2023లో అది సరిపోవట్లేదని చెప్పి G+5 ఫ్లోర్స్ తో బిల్డింగ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది. నాకు తెలిసి ఒక 3-4 నెలల్లో బిల్డింగ్ అయితే కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. బిల్డింగ్ లుక్ కూడా చూడండి. అలాగే మీకు అవుట్ సైడ్ లో జనవాణి అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రజలు ఎవరైనా సమస్యలతో వస్తే అక్కడే వాళ్ళకి సమస్యల్ని సాల్వ్ చేసి పంపించే విధంగా రీసెంట్ గానే ఒక రైతు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అందుబాటులో ఉండి ఆయన అప్పటికప్పుడే ఆయన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి అయితే పంపించారు. ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇది కూడా అమరావతిలోని ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయినా E15 రోడ్డు అలాగే E16 రోడ్డు అయితే ఎండింగ్ లో వచ్చింది కదా. E15 రోడ్డుకి అయితే ఈ పార్టీ నిర్మాణం అయితే దగ్గరలో ఉంటుంది. అంటే E15 రోడ్డు నుండి నేరుగా మన అమరావతి క్యాపిటల్ రీజన్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ మంచి దీంట్లోనే ఉంది. అలాగే ఈ పార్టీ ఆఫీస్ పక్కనే మయూరి టెక్ పార్క్ అనే ఐటీ కంపెనీ కూడా సిద్ధం అవుతుంది. ఈ ఐటీ కంపెనీ వచ్చేసి 2018లో ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేశారు. దాదాపు 50% వరకు పనులు అయిన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత నుండి ఆ నిర్మాణం అయితే అలాగే ఆగిపోయింది. ప్రెసెంట్ దాన్ని అయితే రీస్టార్ట్ చేసి దాని నిర్మాణం కంప్లీట్ చేయడానికి అయితే చేశారు. ప్రెసెంట్ చూడండి కంప్లీట్ అవడానికి వచ్చింది. వన్స్ ఇదేంటంటే మొత్తం 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్ నిర్మిద్దాం అనుకున్నారు. ఫేజ్ 1 కింద 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకో 4 లక్షల చదరపు అడుగుల్లో అయితే విస్తరిస్తారు. ప్రెసెంట్ ఈ నిర్మాణం కూడా కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ అయితే ఏంటంటే దాదాపు 5,000 ఐటీ జాబ్స్ అయితే ఇక్కడ రాబోతున్నాయి. ఇది కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఈ బిల్డింగ్ లుక్ కూడా చాలా బాగుంది. చాలా ప్రైమ్ లుక్ అయితే ఉంది. అలాగే ఈ హైవేకి పక్కనే ఈ బిల్డింగ్ ఉంది. అలాగే జనసేన పార్టీ ఆఫీస్ కూడా ఉంది. ఈ జనసేన పార్టీ ఆఫీస్ కి టీడీపీ పార్టీ ఆఫీస్ కి డిస్టెన్స్ కూడా 4 కిలోమీటర్ల డిస్టెన్సే. ఈ హైవేకి ఆనుకొని 3 ప్రధాన పార్టీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఒకటి టీడీపీ, జనసేన అలాగే వైసీపీ పార్టీ కార్యాలయం. వైసీపీ పార్టీ కార్యాలయం వచ్చేసి తాడేపల్లిలో ఉంది. టీడీపీ పార్టీ కార్యాలయం వచ్చేసి ఎయిమ్స్ పక్కన ఉంది. ఇలాగ జనసేన పార్టీ కార్యాలయం వచ్చేసి ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కనే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ముందు ఈ పార్టీ ఆఫీస్ కంప్లీట్ అయ్యి ఓపెన్ చేసేటప్పుడు కూడా నేను వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.